హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా నా 4 సబ్స్క్రైబర్స్కి ఇవాళ మనం విండిపెగర్ యానిమే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ యానిమే వచ్చేసి 2024 ఏప్రిల్లో రిలీజ్ అయిందనమాట. ఇది ఆన్ గోయింగ్ సిరీస్ అనమాట. ఇప్పటికీ 12 ఎపిసోడ్స్ వచ్చినాయి. మా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి 27th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ నాకు అసలు ఈ యానిమే గురించి తెలియదు. ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది విండిబ్రేకర్ది. కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే టోకెన్ రేంజర్స్ లెక్క ఉంది అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సార్ చూసినాం, ట్రై చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి. సో ఇంకా ఇంత మంచి యానిమే గురించి చెప్పకపోతే బాగుందని చెప్పేసి వీడియో చేస్తున్నాం. సో ఇంకా యానిమే గురించి మాట్లాడితే మన హీరో పేరు వచ్చేసి హరుకా సాకురా అనమాట. మనోడు అందరిలాగా కాకుండా కొద్దిగా చూడడానికి డిఫరెంట్ ఉన్నాడు అనమాట. ఒక సైడ్ బ్లాక్ హెయిర్ ఉంటుంది, ఇంకో సైడ్ వైట్ హెయిర్ ఉంటుంది అనమాట. సేమ్ ఐస్ కూడా అంతే, ఒక సైడ్ వేరే కలర్, ఇంకో సైడ్ వేరే కలర్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమైతే ఉంటుందంటే మనం అందరూ హెట్ చేస్తూ ఉంటారు అనమాట. చూడడానికి ఏంటి అట్లున్నాడు, కొద్దిగా వికారంగా ఉన్నాడు అది అని చెప్పేసి చాలా హెట్ చేస్తూ ఉంటారు, దగ్గరకు ఉంటారు అనమాట. సో దీనివల్ల మనోడు కూడా దూరం పెడతా ఉంటాడు అనమాట. అందరినీ దూరంగా ఉంటాడు, ఫ్రెండ్స్ ఉండరు, ఎవ్వరు ఉండడు, లోన్లీగా ఉంటాడు అనమాట. అసలు ఫ్రెండ్షిప్స్ అంటే ఎట్లుంటాయి, బాండింగ్స్ అంటే ఎట్లుంటాయి, ఎట్లా చెప్పాలంటే ఫోన్లో కాంటాక్ట్స్ కూడా ఉండవు ఎవరివి, ఓన్లీ వెదర్ రిపోర్ట్ కాంటాక్ట్స్ ఉంటుంది అంతే. ఇంకా దీనివల్ల మనకి ఎట్లా అనిపిస్తూ ఉంటుందంటే ఇంకా ఒకటే గోల్ పెట్టుకుంటాడు మనోడు, నేను అందరికన్నా స్ట్రాంగ్ అయిపోవాలి అని చెప్పేసి. ఎవరు మన సైడ్ ఉండరు, ఎవరు మనకి హెల్ప్ చేయరు అని చెప్పేసి అందరినీ స్ట్రాంగెస్ట్ పీపుల్ అందరినీ బీట్ చేసి టాప్కి వెళ్ళాలని చెప్పేసి అని ఫిక్స్ అయిపోతాడు అనమాట. వీక్ లింక్స్ని పట్టించుకోవడం అనమాట. వీక్ పీపుల్ని అస్సలు దేకను కూడా దేకాడు, ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ని పట్టించుకోడు. వాళ్ళతో జస్ట్ ఫైట్ చేయడానికి అది కూడా మళ్ళీ. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న సాకురా ఒక కొత్త టౌన్కి వెళ్తాడనమాట. ఎందుకంటే మనోడు అక్కడ ఒక స్కూల్లో జాయిన్ అయి ఉంటాడు అనమాట. ఆ స్కూల్ పేరు వచ్చేసి ఫ్యూరిన్ హై స్కూల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్కూల్లో ఎట్లుంటుందంటే మొత్తం అసలు గ్రేడ్స్ గురించి పట్టించుకోరు, ఓన్లీ గొడవలు అనమాట. లోయెస్ట్ గ్రేడ్స్, స్ట్రాంగెస్ట్ పీపుల్. సో మనోడు డిసైడ్ అవుతాడు, ఇక్కడ అందరు స్ట్రాంగెస్ట్ పీపుల్ ఉంటారు, ఇక్కడ అందరినీ బీట్ చేసి నేను టాప్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఆ స్కూల్లో జాయిన్ అవుతాడు అనమాట. సో అక్కడ ఉన్న స్కూల్ వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే టౌన్లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్నమాట, ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు. సో ఇదంతా ఏం తెలియదంట మనకి సాకురాకి. ఎట్లా అంటే అక్కడ ఉన్న టౌన్ వాళ్ళు ఆ ఫ్యూరిన్ హై స్కూల్ స్టూడెంట్స్ని ఒక హీరో లెక్క ట్రీట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి హీరో లెక్కనే ట్రీట్ చేస్తూ ఉంటారు వాళ్ళని, అంతే. సో ప్రతి క్యారెక్టర్ తోకుంటుంది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, మస్తు యూనిక్గా ఉంటుంది అనమాట. అండ్ మంచి లైఫ్ లెసన్స్ కూడా ఉంటాయి. రైటరు ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ వే ఆఫ్ స్టైల్ రైటింగ్ రాసింది అనమాట. లిటరలీ ప్రతి క్యారెక్టర్ని ఓన్ చేసేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మన సాగర్ ఆ టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్ మనోని ఓన్ చేసుకున్నాడా, మనోడు కొత్త ఫ్రెండ్స్ని చేసుకున్నాడా, అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతాడా లేదా అనేది యానిమే అనమాట. సో మనకు ఒకటే గోల్ ఉంటుంది, టాప్ పొజిషన్కి వెళ్ళాలంతే. అండ్ ఈ యానిమే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కూడా ఒక పోరడు ఒక టౌన్కి వచ్చి అనుకోకుండా హీరో అయిపోతాడు అనమాట జనాల దృష్టిలో. ఆ పోరడే మన హరుకా సాకురా అనమాట. అండ్ యానిమేషన్ గురించి మాట్లాడితే తోగుంటుంది అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటా ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే అసలు యాక్షన్ సీక్వెన్స్లలో యానిమేషను తోపు అంతే లిటరలీ. అండ్ చాలామంది అంటారు సేమ్ మన టోకెన్ రేంజర్స్ లెక్కనే ఉంది, క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉన్నాయి కొన్ని అని చెప్పేసి. కానీ నేనేమంటా అంటే ఓకే అక్కడక్కడ అనిపించినా పర్లేదు, కానీ ఆ కాన్సెప్ట్ వేరు ఈ కాన్సెప్ట్ వేరు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. సో ఇది నచ్చింది నాకు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చూడని వాళ్ళు ఉంటే తోపు ఉంటుంది లిటరల్. ఓకే ఇట్లా మంచిగా యాక్షన్ డ్రామా, హై స్కూల్ గ్యాంగ్స్ బేస్డ్ మీద ఉన్న కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అలాంటి యానిమే కావాలనుకుంటే విండిబ్రేకర్ చూడండి, చాలామందికి నచ్చుతుంది మ్యాక్సిమం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి, తోపు ఉంటుంది యానిమే. అదేంటో ఈ రీసెంట్గా నేను చూసిన ప్రతి యానిమేషన్ తోపు ఉంది అసలు, లిటరల్ చింపి అవతల వాడదింగుతారు. ఓకే గైస్, ఇంత ఈ వీడియోలో, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్లీ నా 4 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ.